అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్లొచ్చిందో మనందరికీ తెలిసిన ముచ్చట్ని. ఏ విధంగా అధికారంలోకి వచ్చింది, ఏ విధమైన హామీలు ఇచ్చింది, మేనిఫెస్టోలో ఏ విధమైన హామీలు పెట్టుకున్నది, ఇచ్చిన మేనిఫెస్టోలో హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను 100 రోజులలో అమలు చేస్తామని చెప్పేసి ఏ విధంగా బాకాలు ఊదింది, ఇవన్నీ మనకు తెలుసు. ఈ 6 గ్యారంటీలతో పాటు కేసీఆర్ ప్రభుత్వం మీద వ్యతిరేకత తెప్పియడానికి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, ఇటు పోతే ఫోన్ ట్యాపింగ్ కానీ, ఇట్లా ఎన్నో నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటూ ముంగటికి పోయినరు. రైట్, ఇది అందరికీ తెలుసున్న ముచ్చట్ని. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక మనం ముచ్చట్లలోకి పోతే కాంగ్రెస్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు నియోజకవర్గాలలో 2 ఏళ్ల పొద్దు నుంచి ఎక్కడా తిరగలేని పరిస్థితి. ఆఖరికి ఎక్కడన్నా ఎలక్షన్లు అయినా కూడా, లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మంత్రులను మీరు నియోజకవర్గాలలో తిరుగుండ్రి, మీరు నియోజకవర్గాలలో తిరుగుతలేరు, తిరగకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినప్పటికి కూడా నువ్వు వస్తే మనం అందరం కలిసి పోదామని చెప్పేసి అన్నారు తప్ప ఒక్కళ్ళు కూడా నియోజకవర్గాలలో పర్యటించిన పాపాన పోతలేరు. ఎమ్మెల్యేలు మంత్రుల ముచ్చట అటు పెడితే పాపం ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము ప్రయత్నం చేసిన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన మోసిన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఊళ్ళో ముఖమెత్తుకొని తిరగలేని పరిస్థితుల్లో. ఏం నడుస్తుంది ప్రభుత్వంలో? మంత్రుల కొట్లాటలు నడుస్తూ ఉన్నాయి, లీకుల పంచాయతీలు నడుస్తూ ఉన్నాయి. వాళ్ళ జుట్టు వీళ్ళ చేతుల, వీళ్ళ జుట్టు వాళ్ళ చేతుల. మాయల పక్కీరు ప్రాణము చిలుక ఎక్కడో సప్త సముద్రాలు దాటిన తర్వాత చెట్టు రంధ్రంలో ఉన్న చిలుకలో ఉన్నట్లు ఇక్కడ వీళ్ళ గుట్టు వీళ్ళ చేతులు ఉంటుంది, వీళ్ళ గుట్టు వీళ్ళ చేతులు ఉంటుంది. మళ్ళీ కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, వాళ్ళ దాంట్లోనే వాటాల పంచాయతీలు, వాళ్ళ దాంట్లోనే వాటాల కొట్లాటలు. ఇక ఈ వాటాలలో బిజీగా ఉన్న వాళ్ళు ప్రజల పాలన మీద దృష్టి పెట్టాలి. ఏం చెప్పిండ్రు అధికారంలోకి రాకముందు? మేం ప్రజాపాలన అందిస్తాం, మేం ప్రజాపాలన చేస్తాం. రేవంత్ రెడ్డి ట్విట్టర్ అకౌంట్ చూడుండ్రి మీరు కావాలంటే. ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేసి ముఖ్యమంత్రి గారి ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే పిన్నుడు చేసి మరి ఉంటుంది, పిన్నుడు అని ఉంటుంది. తెలంగాణలో అవినీతి పాలన అంతమైంది, ప్రజాపాలన అధికారంలోకి వచ్చిందని చెప్పేసి పెట్టుకుంటాడు. ఇలా అవినీతి కాదు కదా, ప్రజాపాలన కాదు కదా, కనీసం ప్రజలకు అందుబాటులో మందలిచ్చే నాదుడే లేకుండా అయిపోయినరు. ఆ ఫుడ్ డీటెయిల్స్ చూడుర్రి, ప్రజల కొనుగోలు శక్తి నిజంగా ఘోరంగా తగ్గిపోయింది. ప్రజల దగ్గర రూపాయి లేదు. ఎందుకు లేదంటే ఒక పథకాన్ని అమలు చేస్తలేరు, చేసుకుందామంటే ఉపాధి దొరుకుతలేదు, పని దొరుకుతలేదు, తిందామంటే బుక్కడి బువ్వ దొరుకుతలేదు. సాధారణ ధరల స్థాయి నిరంతరం పెరిగిపోయింది. మెయిన్ ఏమేమి పోయినాయి ప్రజలకి? 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీల కింద సబ్ గ్యారంటీలు 13 ఉన్నాయి. మహిళలకు 2500 రూపాయలు నెలకు అత్తకు కోడలికి అన్నారు. తర్వాత 500 రూపాయలకే గ్యాస్ ఫుడ్ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు అన్నారు. ఆ ఉచిత బస్సు ఒక్కటి అమలు చేసిండ్రు. ఆ ఉచిత బస్సుతోని ఏం చేస్తాను, పండుగలు వచ్చినప్పుడల్లా డబల్ బస్ ఛార్జీలు పెంచి మన నుండే వసూలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ పండుగలు అయిపోయినాక అవి ఏమన్నా దిగుతాయంటే అట్లే లేవు, కంటిన్యూ అవుతా ఉన్నాయి అవే బస్ ఛార్జీలు. తర్వాత విద్యార్థులకు విద్యా భరోసా కార్డు. నాకు మంత్రి శ్రీధర్ బాబు చెప్పిందే గుర్తొస్తుంది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు మీ పిల్లలు ఏమైనా కొనుక్కోవాలంటే మీ దగ్గర ఏముండయి కదా, పైసలు ఉండయి కదా, ఇగో ఇటువంటి కార్డు ఇస్తాము, ఈ కార్డు భద్రంగా దాచిపెట్టుకోర్రి, ఈ కార్డు ఉంటే మీ ఇంట్లో 5 లక్షల రూపాయలు ఉన్నట్టే అని చెప్పేసి విద్యా భరోసా కార్డు అన్నారు. తులం బంగారం అన్నారు. కళ్యాణ లక్ష్మి కింద కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తాను, మేము అధికారంలోకి వస్తే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అన్నారు. ఏదయ్యా సార్ తులం బంగారం అని అంటే, మేము హామీ ఇచ్చినప్పుడు 50,000 రూపాయలే ఉండే అని చెప్పేసి 50,000 రూపాయలు హామీ ఇచ్చినాము. మరి అప్పుడు 50,000 అప్పుడే ఇచ్చినాము, ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ కళ్యాణ లక్ష్మి 1,50,000, ఇవి 50,000, 2 లక్షలు కలిపి ఇస్తాము అని చెప్పేసి అంటలేరు. తూచంతా ఉత్తుత్తిది అని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోను వాళ్ళే కించపరుచుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఆ మేనిఫెస్టోనే పాపం వీళ్ళకు మెడకు పామై చుట్టుకున్నది. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క నాయకుడేమో నాలుక మడత పెడతా ఉన్నాడు. మేము అట్లన్నామా ఇట్లన్నామా, బోనస్ అన్నారు, పంట రుణమాఫీ అన్నారు, పంట బీమా అన్నారు, రైతులకు రైతు భరోసా అన్నారు, కేసీఆర్ 10,000 రూపాయల బిచ్చమెత్తండి అన్నాడు. ఇట్లా ఎన్నో విధాలుగా చెప్పుకుంటా పోయినరు. అవ్వ తాతలకు 2,000 పింఛన్ ఎత్తాడు కేసీఆర్, నేను అధికారంలోకి వస్తే 4,000 పింఛన్ ఎత్తాను అన్నాడు. ఎన్ని విధాల ప్రజలను మోసం చేయాలనో అన్ని విధాల ప్రజలను మోసం చేసిండ్రు. ఇది వరకు కళాశాలలో చదువుకునే పిల్లగాళ్ళకు ఫీజు రీఎంబర్మెంట్స్ లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, పెంచిస్తామన్న జీతాలు లేవు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు జీతాలు లేవు,
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుడు లేదు, ఆర్టీసీ ఉద్యోగస్తులను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించుడు లేదు. బస్ భవన్ వద్ద ఇలా ధర్నాకు దిగిండ్రు. నిరుద్యోగులకు అన్నింటికి మించి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. ఆ నిరుద్యోగులకు ఇస్తామన్న ఉద్యోగాలను కూడా తుంగలో దొక్కిర్రు. ఒక్క జాబ్ నోటిఫికేషన్ ఇయ్యలేదు. కానీ పోయిన ప్రభుత్వంలో నియమించిన పరీక్షలకు నియామక పత్రాలు అందించుకుంటా మేమే ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పేసి బాగా కొట్టుకుంటా ఉన్నాడు రేవంత్ అన్న. ఇవన్నీ కలగలిపితే మొత్తం మీద ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏవో డైవర్షన్ డ్రామాలకు తెరలేపుతా ఉన్నాడు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ బొగ్గు బావులకు సంబంధించిన స్కాములు బయట పడ్డాయి అనుకో, అవి ప్రజలకు పోయినాయి అనుకో, ఇంకా అమలు చేయరు, మీదికెళ్ళి మా పైసలు మింగుతారు, మా సొమ్మే దండుకుంటారు అని చెప్పి ప్రజలు కంపల్సరీ గల్లా బట్టి నిలదీస్తారు. కాబట్టి ఏం చేసిండ్రు, ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి సిట్టు విచారణ జరిపిండ్రు. డైవర్షన్ గేమ్ అంతా. ఆ బొగ్గు బావులకు సంబంధించిన స్కాములు ఏవైతే ఉన్నాయో ఆ స్కాములు పక్కదో పట్టకుండా ఇంకా మాట్లాడేటోళ్ళు గమ్మతి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా మాట్లాడుతారో ఏం కథనో తెలియదు, కానీ మొత్తం మీద ఆ స్కాములకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉన్నదో పక్కదో పట్టడియడానికి ఈ డైవర్షన్ డ్రామాకు తెరలేపారు. సరే, ఈ ముచ్చట పక్కకు పెడితే మంత్రులు తిరగగలుగుతున్నారా నియోజకవర్గాలల్లో? సర్పంచుల ఎన్నికల నేపథ్యంలో తిరిగిన మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ నిరసన సెగదాకితే వాళ్ళు ఏం సమాధానం చెప్పాలో తెలియక ప్రజల మీదకే మర్రబడ్డరు, ప్రజలను గదమాయించి పెట్టిండ్రు. ఫర్ ఎగ్జాంపుల్ వెడమబొజ్జు ఎమ్మెల్యే, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబొజ్జు ఉదాహరణ తీసుకోవచ్చు మనం. నాకేమైనా తీటనా అని చెప్పేసి మాట్లాడిండు ఆయన. అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు, కోపం వస్తూ ఉంది మంత్రులకు ఎమ్మెల్యేలకు. మరి తూనీగ లెక్క మా కోట్లేయండ్రి అని ప్రజల చుట్టూ తిరిగినప్పుడు ప్రజలకెంత కోపం రావాలి? ఇలా అట్లా తిరిగి ఓట్లేపించుకున్నాక ఇలా పని చేయకపోతే నియోజకవర్గాల వైపు చూడకపోతే ఇత్తమన్న 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే ఎత్తమన్న రోడ్లు వేయకపోతే ప్రజలకెంత కాలుతుంది? ఆ కాలిన ప్రజలు ఇలా ఇట్లా మంత్రులకు నిరసన సెగదాకేటట్టు చేస్తూ ఉన్నారు. ఎక్కడ పోయినా ప్రజలు నిలదీస్తాండ్రు, గల్లాబట్టి ప్రశ్నిస్తాండ్రు, ఏమైనా మీ 6 గ్యారెంటీలు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇట్లా వాకిటి శ్రీహరికి కానీ పొన్నం ప్రభాకర్కి కానీ ఇటు పోతే మధిర నియోజకవర్గంలో బట్టి విక్రమార్కకు కానీ నిరసన సెగలు ఏ విధంగా దాకినాయో ఒకసారి మనం చూద్దాం ఈ వీడియోలల్లో. రైట్, ఇది వాకిటి శ్రీహరికి దాకిన నిరసన సెగ. ఎవరు మాట్లాడినా నేనేం బాధపడగా నాకు భూమి ఆ రసీదు తీసుకురా, నువ్వు కట్టిన రసీదు తీసుకురా. కరెంట్ ఏది ఉన్నాయి కూర్చో చెప్తా కూర్చో చిన్న ఉన్నాడా రిపోర్ట్ వచ్చిందా అలా తీసుకో తీసుకున్నా చిన్న చదువుకున్నాడు ఈ ప్రాంతం ఎలా జరగ ఈ ప్రాంతం చిన్న నాకైతే బాధ్యత ఉందో నాకంటే బీటెక్ బాధ్యత ఉంది, నాకంటే బాధ్యత బీటెక్ ఉంది. రైట్, వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో ప్రజలు నిలదీస్తా ఉన్నారు వాకిటి శ్రీహరిని. పర్యటనకు పోయిన వాకిటి శ్రీహరిని ప్రజలు నిలదీస్తా ఉన్నారు. ఏమైనాయి? 2500 రూపాయలు ఏడవైనాయి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామన్నారు, అదేడవైంది. తులం బంగారం అన్నారు, ఇవేడవైనాయి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు మీరు 100 రోజులలో అమలు చేస్తామన్న హామీలు ఏడవైనాయి అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగా వీళ్ళది ఎట్లున్నదంటే ఎవరన్నా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్తో మాట్లాడిపిస్తే వాళ్ళు కరెక్ట్ చెప్తారు, ఏదున్నా కల్మషం లేకుండా మనసులో ఏం పెట్టుకోకుండా మాట్లాడతారు. అయితే ఎవరైనా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్తో మాట్లాడిపిస్తున్నవి ఏమంటారు తెలుసా? చదువుకోనాలను పట్టుకొని ఏం మాట్లాడిపిస్తున్నారు, మీ కథ ఏందో మాకు తెలుస్తుంది అని అంటారు. ఇప్పుడు వాకిటి శ్రీహరిని నిలదీసిన ఆయన చదువుకున్న ఆయననట, ఆయన కూడా ప్రశ్నించద్దట. ఇట్లా ఇది వాకిటి శ్రీహరిది ఇట్లున్నదా? ఇక ఇంకొక వీడియో చూడుర్రి మీరు. ఈయనెవరు? బట్టి విక్రమార్క.
రైట్. ఇంతకుముందు మీరు చూసింది మధిర నియోజకవర్గం, ఖమ్మం బట్టి విక్రమార్క నియోజకవర్గం. ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరుగుతున్నాయి, ఇందిరమ్మ ఇల్లు రాలేదు నాకు, మీరు ఇత్తమని 6 గ్యారంటీలు ఏవైనాయి, ఓట్లప్పుడే వస్తారా, ఇంకెప్పుడు రారా, ఓట్లకే యాదికి వస్తామా మేము, ఇంకెప్పుడు యాదికి రామా అని చెప్పేసి మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా తిరుగుతున్న కాంగ్రెస్ మంత్రులకు నిరసన సెగ దాకుతా ఉన్నది. నిరసన సెగ మామూలుగా దాకుతలేదు, ప్రజలు మామూలుగా ప్రశ్నిస్తలేరు. ప్రజలు నిజంగా అప్డేట్ అయ్యిండ్రు. ఓ నాయకుడు వస్తుండు, ఓ మంత్రి వస్తుండు, ఓ ఎమ్మెల్యే వస్తుండంటే గజగజ వణుక్కుంటా పక్కకు జరిగేటోళ్ళు అప్పట్లో. ఇప్పుడు అట్లా లేదు. ఓటేసినాం బాజాప్తా, ఏమైంది, ఎక్కడ పోయినాయి మీరు ఇచ్చిన హామీలు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగా గల్లా పట్టందే ఒకటే తక్కువ, మీదికి మర్రబడుతుండ్రు కూడా. ప్రజలకంత ఆవేదన ఉన్నది, కుత ఉడుకుతా ఉన్నది. ఇలా తప్పుదో పట్టించిండ్రు, పక్కదారి పట్టించిండ్రు. సరే, ఏదేమైనప్పటికి కూడా అధికారంలోకి తీసుకొచ్చుకున్నాం కదా ఏవి హామీలు అని చెప్పేసి. రైట్, అది బట్టి విక్రమార్కకు. ఇది పొన్నం ప్రభాకర్కు దాకిన నిరసన సేగ. ఏదైతే పొన్నం ప్రభాకర్ పర్యటిస్తా ఉన్నాడో, ఈ పొన్నం ప్రభాకర్ పర్యటిస్తున్న నేపథ్యంలో రైట్, ఈ పొన్నం ప్రభాకర్ ఎక్కడ పర్యటిస్తా ఉన్నారంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎస్సీ సీట్లు పెంచాలని డిమాండ్ చేసుకుంటా పొన్నంను అడ్డుకున్నారు దళిత నాయకులు. ఎక్కడంటే ఇది ముషిరాబాద్ దోమలగూడ సర్కిల్ కార్యాలయం ప్రారంభోత్సవానికి పోయిండ్రు పొన్నం ప్రభాకర్. ఆ పోయిన కాడ మొత్తం మీద ప్రజలు నిలదీసిండ్రు. ఎస్సీలకు సంబంధించిన సీట్లను పెంచాలి అని చెప్పేసి. రిజర్వేషన్ల పంచాయతీ ఒకటి తలకాయ నొప్పి అయింది నిజంగా. ఇవ్వాల్సిన వాళ్ళకేమో రిజర్వేషన్లు ఇస్తలేరు, లేని వాళ్ళకేమో రిజర్వేషన్లు ఇస్తారు, ఇట్లా చేసుకుంటూ పోతారు. ప్రజలలో కాంగ్రెస్ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఆఖరికి ముఖ్యమంత్రి కానీ నిజంగా ఆయనతో గన్మెన్లు ఉండేపటికే ఆగుతుర్రేమో జనం కానీ, లేకపోతే మీద పడేటోళ్ళు. ఆ పరిస్థితి ఉన్నది. ప్రజలలో తిరగాలంటే బిక్కు మనాల్సిన పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ. ఇక వాళ్ళ కొట్లాటలు దౌడాలు అయిపోయాక ప్రజలలో తిరుగుదామని అనుకుంటే యోగింతకు వచ్చింది. తీవ్రమైన ప్రజా వ్యతిరేకతకు గురైనరు కాంగ్రెస్ పార్టీ నాయకులు. నిజంగా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.